Ladies and gentlemen, you are not ready for this. ఆ ఇండస్ట్రీ చచ్చిన పాము, దాని మీద మనం ఇంకో 2 కర్రలు అయితే కొట్టొద్దు. ఇప్పుడు అవి తెలిసే పోతుంది. కానీ ఈ రోజుల్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలు ఇవన్నీ గట్టిగా అయిపోయినాయి కదా. ఎగ్జాక్ట్లీ. యూపీఐ వచ్చిన తర్వాత గాంధీ తాత మొహమే చాలా రోజులు అయింది చూసి. ఐ ఫీల్ తెలుగు ఈజ్ ఇన్ ద టాప్ 5 లాంగ్వేజెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనిపిస్తుంది. అప్పుడు నేను రెంట్ కట్టడానికి నేను ర్యాపిడో నడుపుతున్నా అన్నాను అనుకో, రెంట్ వరకే కట్టు. నీ పర్పస్ ఏంది, ఏ టైంకి దేన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఎప్పుడైతే ఒక ఇంజనీర్లు లేనప్పుడు ఇంజనీర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువైన తర్వాత వాల్యూ తగ్గింది. ఇప్పటికీ యూపీఎస్సీ మీద డిమాండ్ ఎందుకంటే తక్కువ పొజిషన్లు ఉంటాయి కనుక. ఈ గిగ్ వర్క్స్ చేయడం వల్ల, పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల కోర్ కాంపిటెన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఆ స్టూడెంట్ కూడా ఎఫర్ట్ పెట్టినాక 15,000 20,000 శాలరీ జాబ్స్ కూడా రావట్లేదు. కిక్ మూవీలో రవితేజ ఉన్నట్టు నాకు కిక్ దొరకట్లే, నాకు థ్రిల్ రావట్లేదు అని జాబ్ స్విచ్ అవుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పొద్దు, ఎందుకంటే అది వినరాదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ప్రొఫైల్ కూడా ఎవడన్నా వచ్చినప్పుడే వాడు తీసుకోడు. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ ఏంటంటే నేను యూఎస్కి వెళ్తున్నా. సో వీళ్ళకి కళ్ళ ముందు కనిపించేది ఏంటి అంటే